మంత్రి గొట్టిపాటి సైకిళ్లు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని 10,450 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేసినట్లు మంత్రి గొట్టిపాటి చెప్పారు. ఏప్రిల్ 15లోగా నియోజకవర్గంలో సైకిళ్ల పంపిణీ పూర్తి కానుందని చెప్పారు. నియోజకవర్గంలో డ్రైవింగ్ నేర్చుకున్న దివ్యాంగులకు ట్రై స్కూటీలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే విద్యార్థుల కోరిక మేరకు కామిపల్లి పాఠశాలకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మరి మన ఊళ్ళో 37 మందికి మనం సేకరించాం. పిల్లలందరూ చదువుకునే పిల్లలందరూ కూడా దూరం నుంచి రావాల్సి వస్తుందని మన గ్రామం పెద్దలు చెప్పుకున్నానే ఇచ్చాము. దాదాపు ఇప్పుడు దాకా 10,450 మందికి ఇచ్చాము మన కాన్స్టిట్యూన్స్ లో. అది కాకుండా 37 మందికి ఇచ్చాము. ఇది మన సత్పంలో ఒక కొప్పరం ఉంది, వెళ్ళిపోయింది. అది కూడా తొందరగా చేస్తాం. మన కాన్స్టిట్యూన్స్ ఇంకో 11 స్కూల్స్ ఉన్నాయి. ఏప్రిల్ 15 లోపల మొత్తానికి అవగొట్టేస్తాం. అవగొడితే దాదాపు 11,000 మంది పైన సైకిల్ ఇచ్చినట్టు. అది కాకుండా మనం దారిలో వచ్చినప్పుడు ఒకరిద్దరు దివ్యాంగులు స్కూటర్ కావాలని అడిగారు. వాళ్ళకి ముందు డ్రైవింగ్ నేర్చుకోమని చెప్పాను. మళ్ళీ డ్రైవింగ్ నేర్చుకోకుండా చేస్తే అక్కడ మళ్ళీ ఎవరికైనా యాక్సిడెంట్ చేస్తే ఇబ్బంది. అందుకని వాళ్ళకి కూడా చేస్తాను తొందరగానే. అట్లానే తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రులు జాగ్రత్త, రోడ్డు మీద దొరికినప్పుడు జాగ్రత్త. 6వ తరగతి పిల్లలు కూడా అడిగారని ఇచ్చాము. చాలా మంది సైకిల్ నడపడం జాగ్రత్తగా మీరు నేర్పించండి జాగ్రత్త. ఎందుకంటే వాళ్ళందరికీ ఇస్తే వాళ్ళు మాకు కూడా ఇవ్వట్లేదు అనేది తొలగించారు. మిగతా చోట అందరూ 8th ర్యాంక్ చేస్తున్నారు, మనం అన్ని 6th దగ్గర నుంచి చేస్తున్నాం. అందుకని జాగ్రత్త నేర్పించండి. నేర్పించుకోవడం కాబట్టి రోడ్డు మీద రావద్దు. సరే, మన స్కూల్కి సంబంధించి వాటర్ ప్లాంట్ అడిగారు.